మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు ఐటెమ్. నా పేరు లుంబిని. లేటెస్ట్గా యూఎస్లో ఏం జరుగుతుంది అంటే H1B వీసాస్కి సంబంధించిన రూల్స్ ఏంటి ఇవన్నీ క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేటెస్ట్ అప్డేట్స్ మనకు అందించడానికి ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు మందాడి కృష్ణారెడ్డి గారు, కన్స్యూమర్ అఫైర్స్ కమిటీ చైర్మన్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అమ్మా. సార్, లేటెస్ట్గా మనకు H1B వీసాస్కి సంబంధించి చూస్తే చాలా చేంజెస్ అయ్యాయి. సో ఎక్కువ శాలరీ ఉంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది వీసా రావడానికి H1B. అలాగే తక్కువ శాలరీ ఉంటే కొంచెం లో ఛాన్సెస్ ఉన్నాయి. ఒకప్పుడు ఎంత ర్యాండమ్గా ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోతూ వస్తుంది కదా. సో లేటెస్ట్గా ఏం జరుగుతుంది అండ్ మన ఇండియన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అక్కడ? యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వారు వీసా విధానంలో చాలా మార్పు తీసుకొచ్చారు. H1B వీసా అనేది గతంలో ఉన్న ప్రాసెస్లో చాలా నామినల్ ఫీజెస్ పే చేసుకొని లాటరీ మెథడ్లో ఎన్నైతే అప్లికేషన్స్ వస్తాయో మొత్తం అప్లికేషన్స్ అంటే లాటరీ వేసేసి ఆ లాటరీ లోపల వాళ్ళు 80,000, 85,000, 75,000 నుంచి మొదలు పెడితే $1,00,000 వరకు వాళ్ళ అవసరాలను బట్టి ఒక సంవత్సరానికి ఇన్ని వీసాలు మంజూరు చేయడానికి కోసం నిర్ణయానికి వచ్చేవాళ్ళు. ఓకే. జనరల్గా ఇన్ బిట్వీన్ 75,000 నుంచి 1,00,000 మధ్యలో ఉండేవి, సహజంగా ఉండేవి. దీంట్లో ఎక్కువ భాగం ఇండియన్స్కి వచ్చేవి. కారణం ఏంటంటే అప్లై చేసే వాళ్ళు కూడా ఇండియా నుంచి ఎక్కువ మంది ఉండేవాళ్ళు. కాబట్టి సహజంగా 25,000 నుంచి మొదలు పెడితే 50,000 దాకా ఇండియన్స్కి వచ్చేటువంటివి. ఒక 25,000 to 30,000 అన్ని దేశాలకు కలిపి వెళ్ళేవి. అంటే మోస్ట్ ఆఫ్ ది టోటల్గా వచ్చేటువంటి వీసాల్లో ఎక్కువ పర్సెంట్ ఇండియన్స్కి వచ్చేటువంటి అవకాశాలు గతంలో ఇప్పటిదాకా వచ్చాయి. కానీ 2026 ఫిబ్రవరి రూల్స్ ప్రకారంగా వాళ్ళు చేంజ్ చేసిన విధానం లోపల ఒకటి, ఇంతకుముందు నామినల్ ప్రాసెస్ ఫీజు ఉండేటువంటి పరిస్థితి నుంచి $1,00,000 దీన్ని పెంచేశారు. అంటే $1,00,000 పేమెంట్ ఫీజు పే చేసిన తర్వాతనే అప్లికేషన్ అనేది అలో చేస్తారు. ఇది ఎవరు కట్టాలి? సహజంగా H1B వీసాకు మనం అప్లై చేస్తాం. మనం అప్లై చేయడం అంటే ఏమిటి? అక్కడ ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు H1B వీసా ముందు డిపార్ట్మెంట్ దగ్గర నుంచి H1B వీసా పర్మిషన్ తీసుకొని మాకు H1B వీసా ఉంది, అవకాశం వచ్చింది, ఈ ఉద్యోగాన్ని మేము ప్రకటిస్తున్నాం, ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోమంటే మనం అప్లై చేసేవాళ్ళం. కానీ యాక్చువల్గా H1B వీసా ఇష్యూ చేసేది ఎవరు? డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తుంది, గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. ఎవరికి ఇష్యూ చేస్తుంది? డైరెక్ట్గా మనకనే కాకుండా అక్కడ ఉన్నటువంటి కంపెనీకి సంబంధించిన ఆ ఉద్యోగానికి అలో చేస్తున్నట్టు H1B వీసా కింద ఈ పర్సన్ అక్కడికి అలో చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా 2026 ఫిబ్రవరి నుంచి అమలు చేయబడే విషయంలో ఏంటంటే, అంటే 2027 కోసం తీసుకున్న ఉద్యోగాలకి వర్తించే విధానం పెట్టారు. ఈ విధానంలో $1,00,000 కట్టడం అనేది నెంబర్ 1 అయితే, నెంబర్ 2 లాటరీ సిస్టమ్ లోపల మేము ఎవరిని తీసుకుంటాము అంటే ఫస్ట్ ప్రయారిటీ లోపల హైయెస్ట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎక్కువ పేమెంట్, హైయెస్ట్ పేమెంట్ ఇచ్చేటువంటి జాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ జాబ్స్కు మేము వెయిటేజ్ ఇస్తాం. ఓకే. ఇంతకుముందే ఇలా ఉండేది కాదు. అది తక్కువ సాలరీ ఉండేటువంటి జాబ్ అయినా, ఎక్కువ సాలరీ ఉండే జాబ్ అయినా, జాబ్స్ అన్నింటినీ కలిపి ఒకే రకంగా తీసుకునేవాళ్ళు ఎక్కడోకి. అంటే మొత్తం ఎన్నైతే అప్లికేషన్స్ వచ్చాయో అన్ని కలిపి దాంట్లో లాటరీలో వేసేసేవాళ్ళు, తీసేసేవాళ్ళు. దాంట్లో కొన్ని హైయెస్ట్ సాలరీ వచ్చేవి, కొన్ని మీడియం వచ్చేవి, కొన్ని లో వచ్చేవి, రకరకాలుగా వచ్చేవి. ఇప్పుడు అలా కాదు. మేము ఓన్లీ హైయెస్ట్ సాలరీ ఉండేటువంటి వాళ్ళని ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తాము. దాని తర్వాత నెక్స్ట్ అనేటువంటి పద్ధతి లోపల తీసుకున్నారు. అంటే హైయెస్ట్ సాలరీకి 85,000 జాబ్స్ మొత్తం ఉన్నాయనుకోండి. సపోజ్ హైయెస్ట్ సాలరీ జాబ్స్ 85,000 ఉన్నాయనుకోండి, ఇంకా వేరే ఎవరికి తీసుకోరు, మొత్తం హైయెస్ట్ సాలరీ వాళ్ళని తీసుకుంటారు. ఒకవేళ హైయెస్ట్ సాలరీ ఒక 50,000 వచ్చాయనుకో, 35 తక్కువ పడ్డాయి అనుకోండి, అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎవరున్నారో వాళ్ళని తీసుకుంటారు. ఈ ప్రాసెస్ మొదలుపెట్టారు. ఇది ఒకటి, నెంబర్ 1 దాంట్లో ఉన్న మార్పులు. రెండో మార్పు ఏమిటంటే, మీరు ఒక లాటరీలో వచ్చినంత మాత్రంలో మీరు సెలక్షన్ అయినట్టు కాదు, ఇంకా చాలా ఉంది ప్రాసెస్. ఆ చాలా ప్రాసెస్లో ఏంటంటే సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ఏమిటి అంటే, అప్లై చేసినటువంటి క్యాండిడేట్ ఎవరుతున్నారో అతనికి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన మొత్తం టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రైవేట్ అనేటువంటి మాట తీసేసి జనరల్ చేసేసి వాళ్ళ చేతిలో పెట్టారు. ఓకే. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే సెలెక్ట్ అయినట్టు పర్సన్ ఉన్నాడో, లాటరీలో సెలెక్ట్ అయిన పర్సన్ని టోటల్గా అతను సోషల్ మీడియాని మొత్తం టోటల్గా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి వీళ్ళు ఎవరికైనా అమెరికా దేశం మీద వ్యతిరేకత కలిగినటువంటిది ఏదైనా విషయాలు దాంట్లో ఉన్నాయా, వీళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కానీ అమెరికాని,
లేక అమెరికాకు శత్రు దేశాలు ఎవరినైనా ఎంకరేజ్ చేయడం కానీ, హేట్ స్పీచ్ కానీ ఏమన్నా? పాలసీలను కూడా ఎంకరేజ్ చేయడం కానీ, అమెరికాని క్రిటిసైజ్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయని మొత్తం వెతుకుతారనమాట. వెతికి దాంట్లో ఏమీ లేదనుకుంటే అప్పుడు వెళ్ళు దాన్ని ఓకే చేస్తారు. ఓకే. ఇలాంటివి రకరకాల షరతులు, రకరకాల పద్ధతి లోపల మొత్తం మీద H1B వీసాలు ఇప్పుడు ఇవ్వడం ప్రారంభమైనాయి. దీని వెనుక కారణం ఏమిటంటే, ఇది H1B వీసాలని వీలైనంత వరకు లేకుండా చేయడానికి తగ్గించాలనే ఉద్దేశం దీంట్లో మెయిన్గా ఉంది. నెంబర్ 1. ట్రంప్ ఏం చేశాడంటే, రెండోసారి అతను అమెరికా ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? అమెరికన్ పీపుల్కే ఉద్యోగాలు మొత్తం దొరికేట్టుగా చేస్తాను. అమెరికాలో ఇంత నిరుద్యోగం పెట్టుకొని ఒకవైపున అమెరికా కాకుండా వలసవాదులకి, అంటే ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? మన దేశం లోపల ఉద్యోగం లేకుండా నిరుద్యోగులకు పడి ఉండడం ఏమిటి? ఇతర దేశస్తులు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేయడం ఏంటి? కాబట్టి నేను వాళ్ళని రానివ్వకుండా చేస్తాను, మొత్తం ఉద్యోగాలని మీకే వచ్చేట్టు చేస్తానని చెప్పాడు. అసలు ఎందుకు ఇతర దేశాల వాళ్ళు వచ్చి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారంటే, నెంబర్ 1 జరిగేది ఏంటంటే, అమెరికన్లో ఉండేటువంటి ఎవరైతే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఉన్నారు కదా, ఈ అమెరికన్స్కి ఎవరైనా అక్కడ ఉద్యోగాలుగా అమెరికన్స్ని తీసుకోవాలంటే మామూలుగా వలసవాదులుగా వచ్చేటువంటి వాళ్ళకన్నా 4 to 5 times ఎక్కువగా సాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే అమెరికన్ సిటిజన్కి ఉద్యోగం అంటే ఇంత బేస్ ఖచ్చితంగా ఉండేటట్టుగానే అతనికి ఉద్యోగంలో అతనికి జీతం ఇవ్వాలి. అంతకన్నా తక్కువ జీతం ఇవ్వడానికి వీల్లేదు. అంటే అమెరికన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్లా ఫ్రేమ్ చేశారు, అక్కడ లేబర్ డిపార్ట్మెంట్ ఫ్రేమ్ చేసినట్టు పద్ధతి అన్నట్టు. కాబట్టి ఒక ఇండియన్ తీసుకున్నారనుకోండి, 4 to 5 times తక్కువ శాలరీలో ఇండియన్ దొరుకుతాడు. నెంబర్ 2, అమెరికన్ టైం టు టైమే పనిచేస్తాడు. పొద్దున్న 10 o'clock అంటే 10కి వస్తాడు, ఈవినింగ్ 6 అంటే 6కి వెళ్ళిపోతాడు. ఒక్క సెకండ్ కూడా ఉండడు అక్కడ, మూసేస్తాడు, తప్పున వెళ్ళిపోతాడు అంతే. రెండోది ఇది. మూడోది ఏంటి? ఒబీడియన్స్ అనేది అస్సలు ఉండదు. సార్ అని కానీ లేదా ఇట్లాంటి కానీ ఉండవు. హాయ్ అంటాడు అంతే, అంటే ఒక ఫ్రెండ్ లాగా చూస్తాడు తప్ప ఎవరిని బాస్ లాగా చూసే పరిస్థితి అక్కడ ఉండదు. నాలుగోది ఏమిటి? ఓవర్ టైం చేయడం ఉండదు, హాలిడేస్లో రమ్మంటే రావడం ఉండదు. ఇన్ని రకాల సమస్యల మధ్యలో వీటన్నిటికన్నా మించి 4-5 times తక్కువ రేట్లో వస్తున్నాడు. ఎంతసేపు అంటే అంతసేపు పనిచేస్తారు, ఒబీడియంట్గా ఉంటారు, మన చెప్పు చేతుల్లో ఉంటారు. సండేస్ హాలిడేస్లో కూడా కావాలంటే మనం వర్క్ చేయించుకోవచ్చు అనే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇండియన్స్ని కానీ ఇతర దేశస్తులను కానీ ఎక్కువగా వాళ్ళు ప్రిఫర్ చేశారు. ఇప్పుడు H1B వీసా లోపల ఏం చేయాలనుకుంటున్నారంటే, వీళ్ళందరినీ ఏరేసేసి ఎవరైతే అమెరికాకు పనికొస్తారో, అంటే అమెరికా ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ డబ్బు సంపాదించుకొని వాళ్ళ దేశానికి పంపించేవాళ్ళు కాదు మాకు కావాల్సింది. ఇక్కడ అమెరికా లోపల వాళ్ళు అవసరమైతే వాళ్ళ దేశం నుంచి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి, అవసరమైతే ఇక్కడనే డబ్బు క్రియేట్ చేసి ఈ డబ్బును మా దేశానికి పనికొచ్చేట్టుగా ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడ డెవలప్ చేసేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళని ఉంచుకొని మిగతా వాళ్ళని తీసేస్తామని ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ కూడా అమెరికా మీద ఎవరైనా చెడు మాటలు మాట్లాడారని బయటికి చెప్తున్నారు. అది కాదు విషయం. వాడి యొక్క స్టేటస్ ఏమిటి, వాడి ఎకనామికల్ స్టేటస్ ఏమిటో తెలుసుకోవడానికి సోషల్ మీడియాను చూస్తారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉంటుంది కదా, అరే నాకు డబ్బు పంపించమా, లేకపోతే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేయమని మనం రిక్వెస్ట్ చేస్తాం కదా. సో జనరల్గా వాడుకున్న సమస్యలన్నీ దాంట్లో చెప్పుకుంటాడు. కాబట్టి సోషల్ మీడియా ద్వారా వీడి యొక్క స్టేటస్ ఏమిటి, వీడి ఆర్థిక పరిస్థితి ఏమిటి, వీడి వ్యవహారం ఏంటో తెలుసుకొని వీడు అడుక్కునేవాడైతేనేమో లేదా వీడి ఇతరుల దగ్గర అడిగేవాడైతేనేమో వీడిని పంపించేద్దాం, వీడు ఇతరులకు ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్నవాడైతే మనం తెచ్చుకుందాం అనే భావన దీని వెనక ఉన్నట్టు పరిస్థితి. రైట్. బట్ ఇక్కడ ఎక్కడ ప్రైవసీ బ్రీచ్ ఏం అవ్వదంటారా? ఏది ఇప్పుడు ఉన్న సిటిజన్స్ కి ఇప్పుడు మీరు సోషల్ మీడియా వెయిటింగ్ లో ప్రైవసీ బ్రీచ్ అవ్వదా? ఖచ్చితంగా. యాక్చువల్గా ఇప్పుడు వాస్తవంగా మన సోషల్ మీడియా వాడు చూడడం ఏమిటి? సోషల్ మీడియా అంటే మన ఆత్మకథ, మన జీవితానికి సంబంధించిన చరిత్ర అంతా మనం రాసుకుంటాం. మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మన నియర్ అండ్ డియర్ పీపుల్, మన వాళ్ళతో ఉండేటువంటి బిహేవియర్, వాళ్ళకి సంబంధించిన ప్రేమలు, అభిమానాలు ఇవన్నీ చూపించుకుంటాం. ఇది వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం నిజంగా లేదు వాస్తవంగా. కానీ నువ్వు అట్లా ఇస్తేనే రా, లేకపోతే లేదు అని చెప్పి కండిషన్ పెడుతున్నాడు. కాబట్టి ఏం చేస్తాడు, ఉద్యోగం కోసం పోవాల్సిన వాడు ఆటోమేటిక్గా వీటన్నిటికీ తల వంచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ అమెరికన్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ముఖ్యంగా ట్రంప్ ఉద్దేశం ఇతర దేశాల నుంచి వీలైనంత వరకు అందరినీ తగ్గించేయాలి, పూర్తిగా ఉద్యోగాలు ఇక్కడ దొరికి. ఇంకొకటి కూడా కొత్తగా ఇప్పుడు బిల్ పాస్ చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటంటే ఇంత ముందులాగా 4-5 times తక్కువ ఉండేటట్టుగా ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నీ తీసేసి హైయెస్ట్ శాలరీ అమెరికన్ పీపుల్కి ఎంతైతే శాలరీ ఇస్తున్నారో ఇతర దేశాల నుంచి కూడా అంతే శాలరీ ఇవ్వమని అడుగుతున్నాడు. ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ $1,00,000 $1,00,000 మళ్ళీ ఫీజు కట్టి తర్వాత ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ అంతా సోషల్ వెట్టింగ్ అంతా చూసుకొని అతి కష్టం మీద వాళ్ళని రప్పించుకునే దానికన్నా అమెరికన్స్ని తీసుకుంటే బెటర్ కదా అనే నిర్ణయానికి కంపెనీలన్నీ ఆ రకమైన ఒత్తిడి చేసి చివరికి అమెరికన్స్కు ప్రిఫరెన్స్ వచ్చేట్టుగా చేయాలి, ఇతర దేశాలను తగ్గించాలి. ఇతర దేశం నుంచి ఎవడన్నా వస్తే వాడు పెట్టుబడి పెట్టేవాడే కావాలి తప్ప ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాడి దేశానికి పంపించుకునేవాడు కాదు
అనేటువంటి నిర్ణయంలోనే ట్రంప్ చేసిన విధానాలు ప్రస్తుతానికి H1B వీసా మీద పనిచేస్తూ ఉన్నాయి. ఓకే. ఓకే. రైట్ సార్. అండ్ మెయిన్‌గా H1B వీసా రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏమున్నాయి ఇప్పుడు? రిజెక్ట్ చేయాలని నిర్ణయం వాడికి వచ్చిన తర్వాత మీరు రిజెక్ట్ ఎలా అయినా చేయడానికి చేస్తారంట. కారణాలు చూపించి మీకు చెప్తే సోషల్ మీడియా ఒక్క వెట్టింగ్ ఒకటి సరిపోతుంది. ఆ! సోషల్ మీడియా వెట్టింగ్ ఒక్కటే ఓకే. చాలు. సోషల్ మీడియా వెట్టింగ్లో ఏదైనా ఒక్కటి చిన్న ఫార్వర్డ్ చేసినా మీరు ఆ! మీకు నచ్చింది ఏదో ఒకటి నచ్చింది. అమెరికాకు ఇరాన్కు మధ్య యుద్ధం జరుగుతుంది అనుకుందాం. ఇరాన్ని ఎవడన్నా సపోర్ట్ చేసుకుంటూ ఒకటి ఫార్వర్డ్ చేశాడు మెసేజ్. ఫార్వర్డ్ చేస్తే చాలు. ఓకే. మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేస్తే నువ్వు ఇరాన్ యొక్క సంబంధించిన వార్తని నువ్వు ఫార్వర్డ్ చేసావు కాబట్టి నువ్వు ఇన్ఎలిజిబుల్ అంతే. ఓకే. ఇప్పుడు నచ్చినప్పుడు నీ ఆటే వద్దంటే చీర మార్చుకొని వస్తానన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఒకసారి వద్దనుకున్న తర్వాత ఏముంది, అవతల ఉన్న విషయం తప్పించాలనుకుంటే రకరకాల కారణాలు ఉంటాయి. కారణాలు ఉంటాయి. ఒప్పించాలంటే కారణాలు, కానీ తప్పించడానికే కారణాలు ఏంటి, రకరకాల కారణాలు చూపిస్తాడు. ఓకే. అయితే ఇప్పుడున్న కండిషన్స్ బట్టి H1B వీసా కాకుండా ఇంకా ఏం ఆప్షన్స్ బెటర్‌గా కనిపిస్తున్నాయి మనకు? ఇప్పుడు మామూలుగా స్టడీ వీసా కింద వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఒకసారి H1B వీసా రిజెక్ట్ అయ్యి అంటే ఒకసారి చేసి వచ్చారు, అక్కడ ఉద్యోగం అయిపోయింది. అట్లా ఉద్యోగం వదిలిపెట్టినట్టు వాళ్ళకి అక్కడ H1B వీసా కోసం మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏంటంటే ఏదైనా హయ్యర్ స్టడీస్ కోసం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మామూలుగా F1 వీసాకి అప్లై చేసుకోవచ్చు. F1 వీసాకి అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా వేరే ఇంకొక స్టడీ కానీ లేకపోతే దీనికన్నా ఫర్దర్ కోర్స్ నేర్చుకుంటానని చెప్పి అట్లా పోవచ్చు. అట్లా తీసుకున్నప్పుడు మళ్ళీ ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ దాకా వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఈ లోపల వాళ్ళు ఎక్కడైనా వేరే జాబ్ సంపాదించుకొని H1B వీసా మీద కానీ లేకపోతే ఇంకో అదర్ వీసాస్ మీద కానీ సంపాదించుకొని ఆ తర్వాత వాళ్ళు జాబ్ వదిలిపెట్టుకోవడానికి కూడా, చదువు వదిలిపెట్టుకొని ముందుకెళ్ళడానికి కూడా వాళ్ళకి పాసిబిలిటీస్ ఏర్పడతాయి. ఇలా రకరకాల అవకాశాలు ఉన్నాయి. కానీ ఏ అవకాశాలు ఉన్నా కూడా H1B వీసా లోపల వెళ్ళినట్టు వాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్నెస్ మిగతా వాటిలో అంత స్ట్రాంగ్నెస్ ఉండదు. రైట్. కాబట్టి ఎక్కువ భాగం దీనికోసమే ప్రయత్నం చేస్తున్నారు. టూరిస్ట్ వీసా మీద వెళ్తావు, 6 మంత్స్ కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఉండదు. టెంపరీగా 6 నెలలు, సంవత్సరం కంటిన్యూ అవ్వడం తప్ప అంతకన్నా ఎక్కువ కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు లేవు. H1B వీసా మీద 5 years to 10 years అట్లా కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.